బర్త్డే రోజు బర్త్డే షాపింగ్ వెళ్తున్నాం. ఊరి మీద తిరుగుతున్నాం. పార్టీ లేదు, ఏం లేదు. బర్త్డే కదా, సో ఎర్లీ మార్నింగ్ లేచాను. ఎర్లీ మార్నింగ్ అంటే మరీ తెల్లవారుజామున ఏం కాదు, జస్ట్ 7కి లేచాను అనమాట. 7కి లేచి హెడ్ బాత్ చేసి రెడీ అవుతున్నాను. ఎక్కువ కాదు, కొంచెం మేకప్ వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అలా ఇంట్లోని మూడ్ అవుట్ గా డల్ గా ఎందుకు ఉండడం బర్త్డే రోజు అని చెప్పి లైట్ గా మేకప్ వేసుకుంటున్నాను. పక్కా వేసుకుంటాను, ఎందుకంటే బయటికి వెళ్తాను, అందుకనే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా నిద్ర వస్తుంది నాకు హెడ్ బాత్ చేసినా సరే. మ్యాటర్ ఏంటంటే, నాకు హెడ్ బాత్ చేస్తే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. అదేంటో అంటే చిన్న పిల్లలు పడుకుంటారు అలాగా తలకి స్నానం చేసిన తర్వాత, బట్ నాకు ఇంకా ఈ అలవాటు పోలేదనుకుంటా, అందుకని నిద్ర వస్తుంది. లైట్ గా ఫౌండేషన్ అప్లై చేశాను, అండ్ లిప్స్టిక్, కాజల్, అంతే. ఇంకేం కాదు, జస్ట్ సింపుల్ గా రెడీ అయ్యాను. కొత్త డ్రెస్ కూడా తీసుకోలేదు, ఇది ఆల్రెడీ ఉంది ఇంట్లోని కొత్తదే. మీషో నుండి అలా ఆర్డర్ పెడుతూ ఉంటాను కదా, అవి అలా ఉంటాయి. ఇంట్లో కొత్త బట్టలు ఎప్పుడు ఉంటాయి అన్నమాట. ఏదో ఒకటి మనీ ఉన్నప్పుడు ఆర్డర్ పెడుతూనే ఉంటాను మీషో నుండి. సో అవి అలా ఉంటాయి, ఏమన్నా అకేషన్స్ వచ్చినప్పుడు గట్టా వేసుకుంటూ ఉంటాను అనమాట. అది ఈ రోజు బర్త్డేకి పనికొచ్చింది. అమ్మతో కలిసి బర్త్డే కదా, ఫస్ట్ గుడికి వెళ్ళాలి. అఫ్ కోర్స్ ఇంట్లో దండం పెట్టుకున్నాను. నేను లైటర్ మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్ వెళ్తున్నాను. ఐ మీన్ మా స్ట్రీట్ లో ఉన్న టెంపుల్ కి వెళ్తున్నాను. ఎస్, టెంపుల్ కి వెళ్ళొచ్చాక కేక్ కట్ చేయాలి. మా అమ్మ వాళ్ళు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు, బట్ ఏంటంటే నేను సంపాదించే మనీయే కదా ఇంట్లోని. సో నా మనీ కోసం నన్ను అడగకన్నా ఖర్చు పెట్టదు మా అమ్మ. కేక్ కొంటానని అడిగింది. లాస్ట్ ఇయర్ అలాగే వద్దు వద్దు అన్నాను. ఈ ఇయర్ కూడా వద్దు వద్దు అంటే ఫీల్ అవుతుంది మా అమ్మ. టెంపుల్ వస్తాను, ఒక టెంపుల్ అయిపోయింది, ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం. అయిపోయింది టెంపుల్కి వెళ్ళడం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. చాలా ఎక్కువ పెట్టేట. కొంచెం రెడీ అయ్యాను. బర్త్డే కదా, బర్త్డే పూట అలా నీరసంగా ఉంటాయి, ఎందుకు సరదాగా ఫ్రెండ్ తో బయటకు వెళ్దామని. లైట్ ఆఫ్ చెయ్యొద్దురా అని చెప్పినా సరే మా తమ్ముడు లైట్ ఆఫ్ చేయి, బాగా వస్తాయి వీడియోస్ అని చెప్పి లైట్ ఆఫ్ చేయమన్నాడు. అండ్ నిజంగా చాలా బాగా వచ్చింది. రీల్ చేసామన్నమాట, చాలా బాగా వచ్చింది. కాస్త కొన్ని వీడియోస్, ఫొటోస్ అండ్ అవన్నీ తీసుకుని కేక్ కట్ చేశాను. అమ్మకి పెట్టాను ఫస్ట్, కాకపోతే ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. తర్వాత తమ్ముడికి పెట్టాను అనమాట. వాడు చాలా సై, అస్సలు కెమెరా ముందుకు రాడు వాడు. ఇడో రిలీజ్ అది ఇది చెత్తలాగా అనిపిస్తుంది. బర్త్డే రోజు బర్త్డే షాపింగ్ వెళ్తున్నాం. నేను యాక్చువల్ గా ఉన్నది కదా కొత్త డ్రెస్ లో అని చెప్పి తీసుకోలేదన్నమాట. బట్ మా అమ్మ అస్సలు చాలా ఫీల్ అవుతుంది, తీసుకోలేదు, బర్త్డే డ్రెస్ తీసుకోలేదు అని. సో ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాను అమ్మ తీసుకుని. లక్కీ షాపింగ్ మాల్కి వెళ్తున్నాను. ఈ షాపింగ్ కి ఇండస్ట్రీలో ఒక అన్నయ్య మనీ వేసాడు, రామకృష్ణ అన్నయ్య. దానికోసం అంటే అన్నయ్య గిఫ్ట్ లాగా అనమాట, డ్రెస్ తీసుకో నా గిఫ్ట్ ఇది అని చెప్పి అమౌంట్ వేసాడు. అర్జెంట్ గా డ్రెస్ తీసుకోమన్నాడు, ఐ మీన్ సారీ తీసుకోమన్నాడు. సో వెళ్తున్నాం, ఖాళీయే కదా. ఎంత బర్త్డే అయినా మాత్రం మనకి పెద్ద పెద్ద సెలబ్రేషన్లు ఉండవు, ఇంటి దగ్గర ఫ్యామిలీతో సింపుల్ గా. సో ఖాళీగానే ఉన్నాం కదా, ఈ రోజే డ్రెస్ తీసుకోవడానికి వెళ్తున్నాం. మా అమ్మ హ్యాపీ, డ్రెస్ తీసుకోమంటే తీసుకోలేదు, నువ్వు అవన్నీ మనీ కానీ వెళ్తున్నావు తీసుకోవడానికి అని. వాళ్ళు ఏదో ఒకటి డ్రెస్ అయితే తీసుకుంటున్నావు కదా అని హ్యాపీ అనమాట. అమ్మాయి ఎండ తగ్గేకి వెళ్దామని చెప్పినా సరే నేను ఇప్పుడే వెళ్దామని కూర్చున్నాను అనమాట. చాలాసేపు వెయిట్ చేస్తే కానీ ఆటో దొరకలేదు. ఆటో దొరికింది, ఆటోలో నాకు నేనే ఎంజాయ్ చేస్తున్నాను. షాపింగ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అంతా మేము షాప్ లోనే ఉన్నాం. ఐ మీన్ ఒకసారి సెలెక్ట్ చేసి మళ్ళీ మళ్ళీ నేను మారుస్తూనే ఉన్నాను అనమాట. అన్నయ్య బర్త్డే గిఫ్ట్ కదా, సో అందుకని నేను కట్టుకొని చూపించాలి కదా, అందుకని కట్టుకున్నాను అనమాట. సారీ నా దగ్గర ఉన్న రెడీమేడ్ బ్లౌజ్ తో.
ఎవరు గుర్తుంచుకున్నా లేకపోయినా, ఎవరైనా మర్చిపోయినా గానీ, నా బెస్టీ మాత్రం నా బర్త్‌డే మర్చిపోదు. ఖచ్చితంగా కేక్ తీసుకొనొస్తది. నేనొద్దన్నా సరే వినదనమాట. ఏమైంది తెస్తున్నాను, నువ్వు కట్ చెయ్యాలి అంతే. అంటే ఆర్డర్ వేస్తది. అండ్ నన్ను అలాగా ఆర్డర్ వేసేది చాలా తక్కువ మంది. అందులో నా బెస్టీ మొదటి పర్సన్. ఊరు మీద తిరుగుతున్నాం. పార్టీ లేదు, ఏం లేదు. జస్ట్ ఏమన్నా స్నాక్స్ తిందామని వచ్చాం. కానీ మధ్యలో అన్ని చోట్ల ఆగుతున్నాం అనమాట. అలాగే ఉంటుంది మాట. నా బెస్టీ. దానికి సిగ్గు ఎక్కువ. చలో బ్యాగ్స్ తీసుకోవడానికి వచ్చాం. తిను నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. నాకు మూడ్ బాగోకపోయినా, సాడ్‌గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, బోరింగ్‌గా ఉన్నా, ఎలా ఉన్నా సరే దీని చుట్టుపక్కల నేనున్నానంటే నా మూడ్ ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుందన్నమాట. అంత ఇంత ఫ్రెండ్‌షిప్ కాదు. చాలా చిన్న వయసు నుండి ఫ్రెండ్‌షిప్. అండ్ నేనిప్పుడు బ్యాగ్స్ చూస్తున్నాను. నాకు ఈ బ్యాగ్ చాలా నచ్చింది. బట్ ఇది 700 జెప్పారు. సో, ఇప్పుడు అవసరమా అనిపించింది. ఎందుకంటే చాలా బ్యాగ్స్ ఉన్నాయి. ఇది కూడా తీసుకుంటే మా అమ్మ నన్ను బర్త్‌డే పూట కూడా తిడతదనమాట. మా ఊర్లో డిఎఫ్‌సి వచ్చినప్పుడు ఐ మీన్ డిఎఫ్‌సి అంటే కేఎఫ్‌సి లాగనమాట. ఈరోజు నాన్ వెజ్ పిజ్జా ఆర్డర్ పెడితే వెజ్ మెక్సికన్ పిజ్జా, వీళ్ళు నాన్ వెజ్ మెక్సికన్ పిజ్జా తెచ్చారు, చికెన్ మెక్సికన్. దాది మార్చామన్నమాట. సో ఇంకో హాఫ్ అన్ అవర్ మళ్ళీ వెయిట్ చేస్తాం. ఇప్పుడు వచ్చింది, చాలా వేడిగా ఉంది. ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి వెళ్ళాలి, టైం వేస్ట్ చేస్తారు. ఇంటికి వచ్చేసాను, పార్టీ అయిపోయింది, ఇంటికి వచ్చేసాను, బర్త్డే అయిపోయింది అనమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.